హాయ్ అండి. మనం ఏజెస్ అండ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ జాబ్స్, ప్రతి జాబ్స్ కూడా ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా నా పీడిఎఫ్ మెటీరియల్ ఎవరైనా కావాలంటే 199 రూపీస్ని ఈ ఫోన్పే నెంబర్ ద్వారా 200 రూపీస్ని పే చేస్తారు. వాళ్ళు డెఫినెట్లీ కూడా నా యొక్క పీడిఎఫ్ ఫైల్ నేను వాట్సాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 4 years ago ది రేషియో బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ 5:6 అమ్మా. అర్థమైందా? 4 years 4 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? P/Q వాళ్ళ యొక్క రేషియో ఎంత? 5:6. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడుది ఇది? బిఫోర్ 4 years. అర్థమైందా? బిఫోర్ 4 years 4 years క్రితం యొక్క వీళ్ళ యొక్క రేషియో వచ్చి 5:6 ఇచ్చాడు. కానీ ఏం చెప్పాడు? ప్రెజెంట్ ఏజ్ చెప్పాడు. చూడండి, ది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అట్ ప్రెజెంట్ ఈజ్ 52 years. ప్రెజెంట్ ఇయర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సమ్ అనమాట. ప్రెజెంట్ ఇయర్స్ యొక్క సమ్ వచ్చేసి ఎంత చెప్పాడంటే 52 సంవత్సరాలు చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏం చేయమన్నాడు? వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజ్. ప్రెజెంట్ ఇయర్ యొక్క ఈ రేషియో కనుక్కోమన్నాడు. అర్థమైందా? ప్రెజెంట్ ఇయర్ యొక్క రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తాం? మనకి ఇచ్చిందేమో ఈ సమ్, వాళ్ళ యొక్క వయసులు మొత్తం P+Q వాళ్ళ యొక్క వయసులు మొత్తం ఎప్పుడు ఇచ్చాడమ్మా? ప్రెజెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇచ్చిన రేషియో ఏమి ఇచ్చాడమ్మా? 4 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. అంటే మనం ఏంటి, ఈ వయసుల్ని 4 సంవత్సరాల క్రితం దానికి తీసుకెళ్దాం. ఎలా తీసుకెళ్తాం? 4 సంవత్సరాల క్రితం అంటే ప్రతి ఒక్కరి నుంచి P నుంచి 4 సంవత్సరాలు, Q నుంచి 4 సంవత్సరాలు తీసేస్తే 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వయసు మొత్తం వస్తుంది కదా. అంటే మొత్తం 8 సంవత్సరాలు మైనస్ చేయాలి. మొత్తం 8 సంవత్సరాలు మైనస్ చేస్తే 44 years అనేది వస్తాయి. ఇది ఎప్పుడు 44 years అనేది? 4 సంవత్సరాల క్రితం అనమాట. 4 years క్రితం యొక్క P యొక్క Q యొక్క వయసులు మొత్తం అనమాట. ఇక పార్ట్స్ రూపంలో వీళ్ళ యొక్క వయసులు మొత్తం ఎంత? 11 parts. 5+6 అనమాట. అంటే 11 parts. పార్ట్స్ రూపంలో 4 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క వయసు అనేది మొత్తం అనేది 11 parts అయితే, వయసు రూపంలో 4 సంవత్సరాల క్రితం అనేది 44 అనమాట. దీన్ని బట్టి 1 part వచ్చి 4 parts అవుతుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడు మనం ఏంటి, 1 part వచ్చి 4 years అని వస్తుంది కదా. 4 years అనమాట. 1 part వచ్చి 4 years. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి కూడా 4 years యాడ్ చేయాలి. అంతే కదా. ఇది 4 సంవత్సరాల క్రితం. ప్రెజెంట్ అంటే ఏం చేయాలి? ప్రతి దాంట్లో కూడా 4 సంవత్సరాలు కలపాలి. Pకి 4 సంవత్సరాలు, Qకు 4 సంవత్సరాలు కలపాలి. ఇక్కడ మనకి ఏం చెప్తుంది? పార్ట్స్ రూపంలో 4 years వచ్చేసి 1 part అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి Pకి 1 part, 6కి 1 part కలపొచ్చు అనమాట. అప్పుడు P అనేవాడు ఎంత అవుతాడు? 6 parts అవుతాడు. ఆ Q అనేవాడు ఎంత అవుతాడు? 6+1 అంటే 7 parts అవుతాడు అనమాట. వాళ్ళ యొక్క రేషియో వచ్చేసి 6:7 అనమాట. ఏంటిది? ప్రెజెంట్ అనమాట. ఇది ప్రెజెంట్ ఇయర్ యొక్క ప్రెజెంట్ ఇయర్స్ యొక్క సమ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమ్ రేషియో సమ్ కాదు, రేషియో అనమాట. ప్రెజెంట్ ఇయర్ యొక్క వాళ్ళ యొక్క రేషియో వచ్చేసి 6:7 అనమాట. ఆప్షన్ 2 రైట్. ఓకేనా? ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం. విత్ ఇన్ సెక్షన్ లో చేయొచ్చమ్మా. నేను విత్ ఇన్ సెక్షన్, ఎవరైతే విత్ ఇన్ సెకండ్ లో చేయాలనుకున్నాడు, విత్ ఇన్ సెకండ్ ఓన్లీ మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎవరైతే చదివి అర్థం చేసుకోలేరో వాళ్ళకి ఈజీ కాదనమాట. ఓకేనా? దీని అన్నమాట ఎటువంటి సీక్రెట్ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ది రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ 2 boys 3:4. గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? వాళ్ళ యొక్క రేషియో అనేది ఇద్దరు వ్యక్తులు, ఎవరైతే ఏమైంది ఇద్దరు వ్యక్తుల యొక్క రేషియో వచ్చేసి 3:4 ఇచ్చాడు. ఆఫ్టర్ 3 years అంటే ఆఫ్టర్ 3 years వాళ్ళ రేషియో ఏమవుతుందంట? 4:5 అవుతుందంట. గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 3 years తర్వాత వాళ్ళ రేషియో వచ్చేసి 4:5 అవుతుంది. అదే విధంగా ది రేషియో ఆఫ్ ఆఫ్టర్ 21. అర్థమైందా? 21 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత, వాళ్ళ యొక్క రేషియో ఎంత అని మనం కనుక్కోమన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో వాళ్ళ యొక్క ప్రెజెంట్ యొక్క రేషియో ఇచ్చాడు ఇద్దరు వ్యక్తులది. దాని తర్వాత ఏం చేశాడు? ఆఫ్టర్ 3 years +3 అనమాట. ఆఫ్టర్ 3 years కి వాళ్ళ యొక్క రేషియో మళ్ళీ 4:5 ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు 21 years తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఈ విధంగా కనుక్కుంటే ఇక్కడ +3 ఆఫ్టర్ 3 years వాళ్ళు ఏమైందమ్మా? వాళ్ళ యొక్క రేషియో అనేది 3 అలా 4 అయింది, 4 అలా 5 అయింది. అంటే పార్ట్స్ రూపంలో 1 part పెరిగింది అనమాట. 1 part వచ్చేసి 3 years అవుతుంది. 1 part 3 years అయితే 24 years కి ఎంత? ఇది మనకు కనుక్కోమంది. ఇదే కదా.
3 అనేది 24లో 7 పోద్ది అనమాట. ఇంక క్రాస్ మల్టిప్లై చేస్తాం. 1 into 7 అంటే 7 పార్ట్స్ అనమాట. 7 పార్ట్స్ పెరిగిద్ది. దేని మీద? ప్రెజెంట్ మీద 7 పార్ట్స్ పెరిగిద్ది. ఇద్దరికి పెరిగిద్ది. 3 అనే వ్యక్తికి పెరిగిద్ది, 3 రేషియో ఉన్న వ్యక్తికి పెరిగిద్ది, 4 రేషియో ఉన్న వ్యక్తికి పెరిగిద్ది. అంటే 3 + 7 ఎంత? 10 పార్ట్స్ అనమాట ఒక వ్యక్తికి. ఇంకో వ్యక్తి ఎంత? 4 + 7 11 పార్ట్స్ అనమాట. అంటే 10:11 అనమాట. అర్థమైందా? వాళ్ళ యొక్క రేషియో అనేది ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత 10:11 అయింది. అంటే ఆప్షన్ 4 రైట్ అనమాట. అర్థమైంది కదా? ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చెబుతా చూడండి. 1-2 సార్లు వీడియో ఒకసారి పాస్ చేయండి. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలా చెప్పే వీడియో ఉంటుంది కాబట్టి ఛానల్లోనే వెనక్కి రివైండ్ చేసుకుని చూడవచ్చు, అర్థమైపోద్ది. అంటే మళ్ళీ చెప్పాను అనుకోండి, ఏమైందంటే వీడియో లెంత్ అయిపోద్ది, దానివల్ల యూజ్ ఏమి లేదు. మనం వీడియో అనేది ఛానల్లో ఉంటుంది కాబట్టి అక్కడ మనం చూసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. ఇక్కడ ఏం చెప్పాడంటే ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ది రేషియో 5:6 అమ్మా. ప్రెజెంట్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 5:6 ఇచ్చాడు. ఆఫ్టర్ 7 years ది రేషియో బికమ్స్ 6.7. ఆఫ్టర్ 7 years ఇచ్చాడమ్మా. ఆఫ్టర్ 7 years అనేది వాళ్ళ రేషియో వచ్చి 6:7 ఇచ్చాడు. ఇక్కడ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి కనుక్కోండి. ఇది ఏ యొక్క రేషియో అనుకోండి, ఇది బి యొక్క రేషియో అనుకోండి. అయితే ఏం చెప్పాడు ఇక్కడ మనకి? ఏ యొక్క ప్రెజెంట్ రేషియో ఇది. ది ప్రెజెంట్ ఆఫ్ ఏ, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, ప్రెజెంట్ ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. అర్థందా? బిది కనుక్కోవచ్చు, ఏది కనుక్కోవచ్చు. మనం ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? ఏది కనుక్కోవాలి. నేను చూడంగానే సెకండ్లో పెట్టేస్తా, 35 ఆప్షన్ 1 అని పెట్టేస్తా. 35 ఆప్షన్ 1 అని పెట్టేస్తా. అది ఎలా వచ్చింది అని మనం అనుకోవచ్చు. మనం చూస్తే ప్రెజెంట్ ఈ యొక్క రేషియో ఎలా ఇచ్చాడమ్మా? 5:7 ఇచ్చాడు. సారీ, 5:6 ఇచ్చాడు. అంటే 5:6 అంటే ఎలా ఉంటుంది? 5 into సంథింగ్, 5 into x. అంటే 5 into సంథింగ్, ఆ నెంబర్ అనేది డెఫినెట్లీ కూడా, అంటే దీని తర్వాత వచ్చే నెంబర్ అనేది డెఫినెట్లీ కూడా ఏమైతే మల్టిపుల్ అయితే 5తో మల్టిపుల్ అయితే, అంటే 3 3 15 అయి ఉండాలి, లేదా 3 4 20 అయి ఉండాలి, లేదా 3 5 35 అయి ఉండాలి. ఆ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేది కూడా డెఫినెట్లీ కూడా 5తో మల్టిప్లై నెంబర్ అయి ఉండాలి. 32 5తో మల్టిప్లై అయిద్దా? అవ్వదు, ఇది ఆప్షన్ కాదు. 33 అయిద్దా? అయిద్ది, అవ్వదు, ఇది కాదు. 30 అయిద్దా? అయిద్ది. అంటే 1 కానీ 2 కానీ 1 కానీ 4 కానీ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? సార్ ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, 35 30 తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్టర్ 7 years ది రేషియో విల్ బి 6.7 చెప్పాడు కదా. 6.7 అంటే ప్రతి ఈ యొక్క ఇవన్నీ కూడా +7 చేయండి. ఆఫ్టర్ 7 అన్నాడు కాబట్టి +7, రెండు కూడా +7 చేయి. +7 చేస్తే ఎంత వస్తామా? 35 + 7 అయితే 42 వస్తాయి. 30 + 7 అయితే 37. ఇప్పుడు ఏంటి? ఇది ఎప్పుడుది ఈ వయసు? ఆఫ్టర్ 7 years అనమాట. అంటే ఈ రేషియో అనమాట. ఈ రేషియో ఉన్న వాల్యూలో ఏ యొక్క వాల్యూ ఎంత? 6 అనమాట. 6 అనేది ఇందులో ఏ నెంబర్లో పోతుంది చూసుకోండి. 6 అనేది 42లో పోతుంది, 32లో పోదు. కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది మనం ఈ విధంగా ఆ ఆప్షన్ వెరిఫికేషన్ పెట్టి చేస్తామమ్మా. వెరీ వెరీ ఈజీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇది కూడా ఎక్కడ కొడితే ఎంత ఇస్తాడంటే 41 ఎంత ఇస్తాడు, 30 years కూడా. అప్పుడు డైరెక్ట్గా మనం 1 అని పెట్టేస్తాం. ఒకవేళ 2 ఆప్షన్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? +7 యాడ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో ఆప్షన్ +7 తర్వాత ఏ రేషియో అయితే వస్తుందో అందులో ఏ వాల్యూ యొక్క ఏదైతే ఉందో ఆ వాల్యూ అందులో మల్టిపుల్ అవుతుందో చూసుకుని మనం అది ఆప్షన్ చేసుకుంటాం. ఇది యాక్చువల్గా. అదే మనం ఆప్షన్ వెరిఫికేషన్ కాకుండా అసలు దీని యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చెప్తూ చూడండి. కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. కాన్సెప్ట్ కూడా మీ ఎంఆర్లో ఉన్న కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే షార్ట్ కట్టే కాదు, దీని ఎంఆర్లో ఉన్న కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటే మనకి ఈజీగా ఇంకా బాగా అర్థమైపోద్ది. ఆ కాన్సెప్ట్ కూడా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్పాడంటే ప్రెజెంట్ యొక్క వాళ్ళ యొక్క రేషియో అనేది 5:6 చెప్పాడమ్మా. అంతేగానా? ఆఫ్టర్ 7 years తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ యొక్క రేషియో అనేది 6:7 అవుతుంది. అంటే ఏమైంది? 5 వల్ల 6 అయింది, 6 వల్ల 7 అయింది. అంటే ఏమైంది? 1 part పెరిగింది. అంటే 1 part పెరిగింది. ఇయర్స్ రూపంలో 7 సంవత్సరాలు పెరిగింది, 7 years పెరిగింది. కానీ పార్ట్స్ రూపంలో 1 part పెరిగింది. అప్పుడు ఈక్వల్ చేయొచ్చు కదా. ఇక్కడ 1 part వచ్చేసి 7 years అని మనం తెలిసిపోతుంది. అర్థమైందిగా? అప్పుడు మనకు కావాల్సినంత 5 parts వాల్యూ కావాలి. అంటే 5 into 7 అంటే 35 ప్రెజెంట్. లేకపోతే ఆఫ్టర్ 6 years తర్వాత అన్నాడు అనుకోండి, ఏం చెప్తావు? 7 into 6 42. అదే కదా మనకి అన్నకు వచ్చింది.
ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత పి యొక్క ఏ అనే వ్యక్తి వయసు ఏమో 42 సంవత్సరాలు అవుతుంది. లేదా ఏ అనే వ్యక్తి అని ప్రెజెంట్ వచ్చి 35 అవుతుంది. అదే ప్రెజెంట్ వచ్చి బి అనే వ్యక్తి ఎంత అవుతుంది? 6 ఏళ్ళ 42 అవుతుంది ప్రెజెంట్. అదే లేకపోతే 7 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత 7 ఏళ్ళు 49 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక బి యొక్క వయసు. బి యొక్క వయసు ప్రెజెంట్ వచ్చి 42 అయితే ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత 49 అవుతుంది బి యొక్క వయసు. ఈ రెండు వయసులు మొత్తం కావాలంటే 35 ప్లస్ 42 ప్రెజెంట్ కలుపుతావు. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత కావాలంటే 42 ప్లస్ 49 కలుపుతావు. ఈజీ. మనం ఏదైనా దీని అమలు కాన్సెప్ట్ ఇది. కానీ ఇదంతా చేయాలంటే మనకి కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ అయిపోతాయి. అప్పుడు మనం ఇది చేయకూడదు. ఆప్షనల్ వెరిఫికేషన్ వెళ్ళిపోవాలి. 5 ఇయర్స్ తర్వాత 5 ఉంది అంటే 5 తో ఇది ఏది మల్టిప్లై అంటే ప్రెసెంట్ 5:6 ప్రెసెంట్ 5:6 కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ మనం ప్రెసెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి ఆప్షన్ లో ఉన్న వాల్యూ కూడా ప్రెసెంటే కాబట్టి ఏ అనే వ్యక్తి 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 మల్టిపుల్ చూసుకుంటాం. ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి, దీని తర్వాత ఏం చెప్పాడు మరి ప్లస్ ఆఫ్టర్ 7 ఇయర్స్ చెప్పాడు కాబట్టి +7 చేస్తాం. ప్రతి మన ఏదైతే ఉందో ఆ రెండింటికి ప్లస్ అంటే 35 + 7 చేస్తాం. అదే విధంగా 30 + 7 చేస్తాం. 35 + 7 ఎంత? 42. 30 + 7 ఎంత? 37. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో వచ్చేసి 6:7 అవుతుంది. ఈ రేషియోలో మనకు కావాల్సిన ఏ యొక్క వయసే కదా 6. 6 యొక్క ఎందులో పోతుంది? 42లో పోతుందా? నా 30 ఏళ్ళలో పోతుందో చూసుకుంటాం. 42లో పోతుంది, 30 ఏళ్ళలో పోదు. అంటే ఆప్షన్ మనకు 1 కరెక్ట్. చూసారు మనం ఎలా చేసినా కానీ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు ఈ 30 ఇయర్స్ కూడా ఎవడో 34 సంథింగ్ ఎంతో వేస్తాడు. అప్పుడు మనకి సెకండ్ లో అయిపోద్ది కదా. అందుకే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా టైం తీసుకోదు అనమాట. ఈజీగా వచ్చి అసలు పెన్ ఉండదు, పేపర్ కూడా అవసరం ఉండదు. డైరెక్ట్ గా చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. నేను 35 ఇయర్స్ అని పెట్టేస్తా అట్లా. ఓకేనా? ఇది ఈ రోజు ఉన్న క్వశ్చన్స్. రేపు మిగతా వాళ్ళు కూడా డిస్కస్ చేయాలి.